హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ ఎలా పర్ఫెక్ట్గా మ్యారినేషన్ చేసుకోవాలో చూద్దాం. అదేనండి, మ్యాగ్నేట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మేము 1 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాం. అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసాం. తర్వాత అందులోకి తగినంత కారం తీసుకున్నాం. ఈ కారం మేము షాప్లో ఉండి కాకుండా వట్టిమిరపకాయలు ఎండబెట్టి మిషన్ బట్టి మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా ధనియాలు తీసుకొని ఎండబెట్టి వాటిని పొడి కొట్టి పెట్టుకున్నాం. అలాగే ఇందులోనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా ఎక్కువైందంటే టేస్ట్ మారిపోతుందండి, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. తర్వాత కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకున్నాం. ఇందులోనికి నిలువుగా తరిగిన కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అలాగే 1 నిమ్మకాయ మొత్తం ఇందులోకి పిండుకోవాలి. ఇక్కడ నిమ్మకాయలో కాస్త జ్యూస్ తక్కువ ఉండడం వల్ల 1 తీసుకున్నాం. జ్యూస్ ఎక్కువగా వచ్చిందంటే అర నిమ్మకాయ సరిపోతుంది. అలాగే ఇందులోకి అల్లం పేస్ట్ తీసుకున్నాం. అల్లం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాం. తర్వాత మా కుండీలోనే పెంచుకున్న కరివేపాకు వేసుకున్నాం. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ప్రతి చికెన్ ముక్కను కూడా ఇలా గట్టిగా పిసికినట్టయితే మసాలా అంతా కూడా చికెన్లోకి బాగా ఇంకిపోతుంది. ఇలా పిసుక్కున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే 1 అవర్ తర్వాత అయినా వండుకోవచ్చు. అంతేనండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.